ఇంకో వారం రోజులే ఉంది జనతా గ్యారేజ్ విడుదలకు. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక భారీ అంచనాలతో అత్యంత భారీగా విడుదల కాబోతుంది సినిమా. కొరటాల మరోసారి కంటెంట్ తో కొడతాడా? ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? మోహన్ లాల్ చేయగలిగేంత ప్రత్యేకత ఆ పాత్రలో ఏముంది? ఎన్టీఆర్ లాల్ కాంబినేషన్ లో సన్నివేశాలు ఎలా ఉంటాయి? ట్రైలర్ ఉన్నంత బాగా సినిమా కూడా ఉంటుందా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ ని బట్టి ఇప్పటికే జనతా గ్యారేజ్ కథ మీద జనాలకు ఓ అంచనా వచ్చింది. అయితే ఇంత భారీ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ లాంటి బలమైన హీరోల్ని ఢీ కొట్టే విలన్ ఎవరన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాలో మలయాళ యువ నటుడు ముకుందన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్ లో అతన్ని చూపిస్తారు. మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడతను. అయితే అతను మెయిన్ విలన్ కాదు. జాన్ కొకెన్ అనే మరో మలయాళ నటుడికి ఇందులో చోటుంది. అతను కూడా చోటా విలనే. మరి బడా విలన్ ఎవరన్నది మాత్రం స్పష్టత లేదు. జనతా గ్యారేజ్ లో యాక్షన్ కు కూడా బాగానే ప్రాధాన్యం ఉందని, విలన్ పాత్ర కీలకమని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా పండుతుందనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. కొరటాల గత 2 సినిమాల్లోనూ విలన్ పాత్ర కీలకంగా మారింది. మరి జనతా గ్యారేజ్ లో ఆ బడా విలన్ ఎవరో, ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.